గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్ సేన్ నటించిన సినిమా. ఖతర్నాక్ సినిమా భయ్య. నేను మాత్రం చూసిన సూపర్ సినిమా. కాకపోతే నరుకుడు చాలా ఉంటాయి, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని పోవాలి. విశ్వక్ సేన్ నటించిన సినిమాలో ఈ నరుకుడు యాంగిల్ ఇంతవరకు చూడలేదు. పాత సినిమాలు చాలా ఉన్నాయి, కామెడీ ఉన్నాయి, యాక్షన్ ఉన్నాయి, కానీ ఈ యాక్షన్ మాత్రం ఉండదు. పొద్దున చూసిన థియేటర్ కాడ ప్రతి ఒక్కడు మరి ఏం సినిమా అంటారు, ఇంకొంతమంది ఖతర్నాక్ అంటారు. మొత్తం వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు పోయా, మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు. పైసలు ఎక్కువ ఇస్తే రివ్యూ ఎక్కువ చెప్తారు, పైసలు చేయకపోతే రివ్యూ చెప్పారు. ఇదే ఇప్పుడు నడుస్తుంది మొత్తం ట్రెండ్. ఒకనికైతే పొద్దున ఐమాక్స్ థియేటర్ దగ్గర షిగం వచ్చినట్టు ఊగుతున్నాడు, మరి పైసలు ఎక్కువ వచ్చినట్టున్నాయి. మరి ఇంకొకడేమో పైసలు ఇవ్వలేమో, మరి అస్సలు రివ్యూ చెప్తలేడు, చెత్తలాగా ఉంది అంటుండు. మొత్తం మారిపోయింది భయ్యా. అసలు సినిమా అంటే సినిమా చూసి చెప్పాలి, పైసలు ఇస్తే చెప్పుడు కాదు ఇది. నువ్వు ఎన్ని రివ్యూలు చెప్పినా, ఎన్ని పబ్లిక్లు ఇచ్చినా, పబ్లిక్ ఇచ్చేది రేటింగ్, మనం కాదు భయ్యా. నువ్వెవడు నీ ఎవడు రేటింగ్ ఇవ్వడానికి, పబ్లిక్ ఇవ్వాలి మనకి. ఖతర్నాక్ సినిమా అంటే చూసుకోండి. పొద్దున చూసిన రివ్యూలో, అరే వాడింది పోయి గట్ల తీసిండు, పైసలు బొక్క, 150 బొక్క, 300 బొక్క. ఖతర్నాక్ సినిమాని ఎందుకు పోయి గట్లా చేస్తారు? చూడండి, చూపియండి, చెప్పండి, అసలు రేటింగ్ చెప్పండి మీరే. మీ రేటింగ్ చూసే కదా పబ్లిక్ ముందు పోయేది, అంతే కదా. ఒకడొచ్చి 150 బొక్క, ఇంకొకడు వచ్చి 500 సూపర్ హిట్. అంటే ఫ్యాన్స్ అయితేనేమో గుట్ట అంటారు, లేదంటే ఫట్ అంటారు. ఏంది బాయ్ ఇవన్నీ కాదని సినిమా మాత్రం ఖతర్నాక్ ఉంది బాయ్. ప్లస్లు మైనస్లు కూడా చెప్తా, వినుండ్రి. విశ్వక్ సేన్ నటించిన యాక్టింగ్ మాత్రం పర్ఫెక్ట్, ఎక్కడ తగ్గల కాదు, ఎక్కడ నెగ్గాలో చెప్పినోడే ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా. కథ మాత్రం సూపర్. కాకపోతే ఇప్పటి కథ కాదు, అప్పట్లో కథ మాత్రం పాత సినిమా కథనే. అంటే పాత సినిమా కాదు, ఒకప్పటి లంక గ్రామాలు ఉంటాయి. కాకపోతే స్టోరీ మాత్రం ఇప్పటిది కాదు, కొన్ని ఏళ్ళ కిందటిది. ముందు ఒక స్టోరీ చెప్పాలి మీకు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆనుకొని నది పొడవుగా గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలని లంక గ్రామాలు అంటారు. అయితే అక్కడ కొన్ని ఏళ్ళుగా ఎమ్మెల్యే ఒకడే గెలిచిండు. వాని కింద పనిచేసే వాళ్ళు ఈ లంక గ్రామస్తులు. కాకపోతే లంక గ్రామస్తులు మామూలు వాళ్ళు కాదు. 10 మందిని ఒక్కడు ఒంటి చేతితో చంపేయగలడు, అంటే కుట్టగలడు, ఏదైనా చేయగలడు. అటువంటి వాళ్ళని పెట్టుకొని ఎమ్మెల్యే పని చేయించుకుంటాడు. ఆ ఎమ్మెల్యే దగ్గర పని చేయించాడు కీలకమైన వ్యక్తి విశ్వక్ సేన్. ముఖ్యంగా హీరో విశ్వక్ సేన్ ఈసారి గెటప్ మాత్రం ఖతర్నాక్ ఉంది. కాకపోతే కొన్ని బూతులు ఉంటాయి, మొత్తం తెలంగాణ ఆంధ్ర 2 కలిపి బూతులు మొత్తం రంగరిచి రిమిక్స్ చేసిండు, అట్లా ఉంటాయి బూతులు. కాకపోతే ప్లస్ పాయింట్ అవి సింపుల్గా వెళ్ళిపోతుంది. గత మాత్రం సూపర్ ఉంటుంది, ఎక్కడ బోర్ రాదు, ఎక్కడ వెళ్ళిపోవాలనిపించదు, అవన్నీ కొంచెం కూడా రాదు. థియేటర్లోనే ఉంటాం, సినిమా లోపలనే ఉంటాం, అట్లా ఉంటుంది సినిమా. పొద్దున ఒకడే లాగ్ ఉంది, ఫుల్ ల్యాగ్స్ ఉన్నాయి, ఏం ఫైట్స్ అవి ఏమవి అన్నాడు. కానీ అట్లా లేదు అవి. అసలు నువ్వు థియేటర్ నుంచి బయట ఇంకో ఆలోచన నీ మైండ్కి రాదు. ఒకడు వచ్చి ఆ సినిమా కలిసింది, ఈ సినిమా కలిసింది అని చెప్తాడు. అటువంటి ఏం లేవు భయ్, అన్ని సినిమా కలుస్తాయి, అన్నీ బాగుంటాయి. ఏది ఖతర్నాక్ ఉంటుందో అదే చూస్తారు పబ్లిక్లు. ఈరోజు 4 రిలీజ్ అయినాయి, ఇది నెంబర్ 1 ఉంది, పబ్లిక్ చూస్తారు, బాగుంది. ఉత్తనే బాగుందంటే కాదు, కథ, సారాంశం, స్టోరీ, సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ చూడాలి. అన్నిటిని చూసి రీమిక్స్లో వేసి మిక్సింగ్ బ్యాటికి తీసి రివ్యూ చెప్పాలి. అంతేగాని అమ్మ ఆ సినిమా హీరోకి 6 పైసలు ఇచ్చిండు, ఈ సినిమా హీరోకి 7 పైసలు ఇచ్చిండు అని చెప్పి రివ్యూ చెప్తే ఏంది? ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, ఇది బాగాలేదు, అది బాగాలేదు కాదు. నువ్వు చూడు, ఫస్ట్ పోవాలి, చూడాలి, రావాలి. ఇవన్నీ కాదు, కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది, ఖతర్నాక్ ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కథ మంచిగా ఉంది. ఆ కథ తగ్గట్టుగా హీరో తగ్గట్టుగా అంజలి ఉంటుంది. అంజలి ఒక వేష పాత్ర అని చెప్పి చూపిస్తారు, కానీ దాంట్లో అంత ఏం కనిపించదు, చాలా బాగుంటుంది. ఇద్దరి కాంబినేషన్ మాత్రం బాగుంటుంది. ఇక మధ్యలో నేహా శెట్టి అంటే రాధిక అంటాం కదా, ఆ హీరోయిన్ వచ్చింది. మర్లేదు,
రాధికలో ఎంత పబ్ కల్చర్ కనిపిస్తుందో దీంట్లో అంత రాయల్ కల్చర్ కనిపిస్తుంది. ఈ రాధిక మీద చెయ్యేస్తే మనకి రూమ్ అంటుంది. అందుకోసం గ్యాంగ్స్ అన్నీ వద్దనుకుంటాడు. ఇక సినిమా అంతా చెబుతూ భయ్యా నువ్వు చూస్తేనే బాగుంటుంది. మెయిన్గా ప్లస్ మైనస్ ఏంటంటే దీంట్లో విశ్వక్సేన్ ప్లస్ అంజలి ప్లస్ సాయి కుమార్ 10 నిమిషాలు ఉంటాడు భయ్యా, అది మాత్రమే ఖతర్నాకు. నాజర్ కూడా ఉంటాడు, పెద్ద ఏమనిపై అనిపించదు. కంప్లీట్ ఆ క్యారెక్టర్కి ఆయన సూటబుల్. సాయి కుమార్ సూటబుల్. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగా తీసిండు భయ్. విశ్వక్సేన్కి అంజలి జత తోడైంది. నేహా శెట్టి కూడా అంటే రాధిక అంటే చూసినావా, ఆమె దీంట్లో కూడా పనిచేసింది. కాకపోతే ఫుల్ చెప్పుకోదగ్గ విషయం అయితే ఏముండదు. రాధికలో చూపించిన టిల్లు దాంట్లో చూపించిన రాధిక పర్ఫార్మెన్స్ మాత్రం దీంట్లో అయితే ఉండదు. కాకపోతే వాళ్ళ అయ్యే తోపు. ఈ లంక గ్రామాలన్నిటికీ ఒకప్పుడు వాడే లీడ్ చేసిండు. వద్దు భయ్య స్టోరీ మొత్తం చెప్తే గలీజ్ ఉంటుంది, కొడతారా ఇంత. ఇక సాంగ్స్ విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా చాలా బాగా కొట్టిండు. సినిమాకి పోండి, సినిమా చూడండి. మీ రివ్యూలు మొత్తం నేను చెప్పిన రివ్యూ కాకుండా మీరు కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి మెయిన్ రివ్యూ ఇస్తా. ఓకే, మీరందరూ థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో చూడండి. పరేసి మాత్రం చూడకండి భయ్యా, థియేటర్లో చూడండి. థియేటర్లో బాగుంటుంది, సౌండ్ఫుల్ ఉంటుంది. పైరసీ చూస్తే ఏం కనబడుతుంది, రాంగ్ ఏం కనబడదు. ఎంటీవీ తరపున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేము ఇచ్చే రేటింగ్ 3.5. సినిమాకి వెళ్ళిన భయ్యా థియేటర్ మొత్తం ఫుల్ పబ్లిక్, అన్ని సీట్లు ఫుల్, విజిల్ కొడుతుర్రు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇది చూసిన తర్వాత మీరు ఎంత రేటింగ్ ఇస్తారో మీరు కామెంట్స్లో చేయండి. దీన్ని బట్టి రేపు ఇంకొకటి ఇస్తారు రివ్యూ. ఓకే, ఇది ఫుల్ ఫెడ్జ్డ్గా నా రివ్యూ కాదు, నాకున్న ఒపీనియన్ ఈ రివ్యూ 3.5 ఎంటీవీ తరపున. మీరు కూడా ఇవ్వండి, మీరు కామెంట్స్లో తెలియజేయండి అవి. ఓకే.